For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ప్రతి వారం కూడా ఒక్కొక్క అధ్యాయంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వారము 8వ అధ్యాయంతో మీ ముందుకు వస్తున్నాను. ఎవరైతే 8వ అధ్యాయం పారాయణం చేస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో ఉత్తమమైన జన్మ లభిస్తుంది అన్నమాట. దానికి ఉదాహరణ ఏ విధంగా స్వామి మన చేత ఈ జన్మలో పాపకర్మలు తొలగించుకోవటానికి ఎలాంటి పూజలు చెప్పారో కూడా ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇక 8వ అధ్యాయం మొదలు పెట్టేద్దాం. మీరందరూ కూడా నాతో పాటుగా ఈ అధ్యాయం పారాయణం చేసి కమెంట్ బాక్స్ లో పారాయణం కంప్లీటెడ్ అని మెన్షన్ చేయండి. జై గురుదత్త, పారాయణం కంప్లీటెడ్ అని మెన్షన్ చేయండి. శ్రీ గురుచరిత్ర 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద స్వామి ఒక కుపుత్రపతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివ పూజ యావత్ జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన్న తామే అవతరించి సంకల్పించాడు. మరుజన్మలో స్వయంగా శ్రీపాదుల వారు ఈ జన్మంతా కూడా శివపూజ చేయించి మరుజన్మలో తానే తన గర్భాన్న జన్మిస్తానని సంకల్పించి సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలను విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలా కాక మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం మహాత్ముల సాన్నిధ్యంలో మన సత్సంగాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. సత్వ దిగుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదానత కర్మ ఫలితం ఉంటుందని భగవద్గీత చెప్తుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువుని ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీత హృదయమని చెప్పదగింది. తద్వద్ది ప్రణిపాతేన అన్న శ్లోకము చెప్తుంది. ఇక కథ ప్రారంభిద్దాం. శ్రీపాద చేసిన అద్భుత లీలలో 8, 9, 10 అధ్యాయాల్లో మనం తెలుసుకుంటాం. నామధారకుడు అడుగుతున్నాడు, స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు? అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏముంది? నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారంభించారు. శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించిరి. తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తర్వాత కుర్వపురం చేరుకున్నారు. కృష్ణ వేణి అనే 2 నదులు కలవటం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయటం వలన క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగడ్డి అంటారు. అక్కడ శ్రీపాద స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తిస్తాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కుర్వపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉంటారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయటానికి ఆయా క్షేత్రాల్లోని ముముక్షువుల్ని ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేస్తూ ఉండేవారు. పుణ్యక్షేత్రాలు పుణ్య నదులు తమని సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయటం వలన చివరకు అవి కూడా మలినమవుతాయి. అప్పుడు శ్రీపాద వల్లభుల్లాంటి మహాత్ములు పాదస్పర్శ వలన తిరిగి పవిత్రులు అవ్వాలని తప్పించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పారు. కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకి ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు సద్బుద్ధుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక లేక కలిగిన అతని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక వేద మంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతన్ని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కోరుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక లేక కలిగిన పిల్లవాడు, మందిమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీరిని ఎక్కడైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగలస్తనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడనమాట. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు.
దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు, ఓరి పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థము. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు, సిగ్గులేదా? నది నుండి మంచినీరు మోసేనా బ్రతకరాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకుకేమి ప్రయోజనం? పవిత్రమైన భిక్షవృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతకే కంట ఆ కృష్ణానదిలో దూకి చావరాదా అని హేళన చేశారు. చివరకు ఆ బాలుడు లోకల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందామని నది వైపుకు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తి కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపరించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి అని నివారింపరానివి. అందువల్ల నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తవటం మంచిది అన్నారు. అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరో వంక వ్యర్థుడైన ఈ పుత్రుడి వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపము కూడా అనుభవింపవలసి వస్తుంది, కానీ వేరే ప్రయోజనం ఏమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ పూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలుగుతావు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలపండి, దయచేసి వివరించండి అని కోరుకున్నది. శ్రీపాద స్వామి, అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు. శివుని వరప్రభావం వలన చింతామణి పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్రమస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోని పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజ సామాగ్రి లాగివేసి వాణ్ణి బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నువ్వు నా సాయుధ్యం పొందగలిగావు. నీ తల్లి ఒక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా అది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తెలిచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధము చెయ్యాలనుకోవటము బుద్ధి తక్కువ అని పశ్చాత్తాపము చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించుకొని రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించారు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విని చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోద జన్మించి విష్ణువుకి జనని అయింది. కనుక అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేనెలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలను గురి అవుతున్న నా బిడ్డను ఏ క్షణాన్న ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణము ఉచ్చరించారు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతన్ని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో
అమ్మా, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు. వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది. విన్నారు కదండి, 8వ అధ్యాయము. ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళందరూ కూడా మరు జన్మలో ఉత్తమమైన జన్మలు లభిస్తాయి. అలాంటి ఫలితాన్ని స్వామిస్తున్నారు. ఇక ఇంతటితో 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుదేవ దత్త.